తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్ మారేడుబాక అడవిలో తుపాకులు గర్జించాయి. ఒక్కసారిగా 2 కిలోమీటర్ల దూరం మావోయిస్టులను ఉరికించి 12 మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి మావోయిస్టులు వరుసగా ఇక పోలీసుల కాల్పులో మరణిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 1000 మంది పోలీస్ బలగాలు అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మారేడుబాక అడవిలోకి ఎంట్రీ ఇచ్చాయి. మారేడుబాక అడవిలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా అక్కడ సమావేశమైనటువంటి మావోయిస్టులని చెల్లాచెదురు చేశాయి. 2 కిలోమీటర్ల పాటు ఉరికించి 12 మంది మావోయిస్టులను పోలీస్ బలగాలు హతమార్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నక్సలిజాన్ని మొత్తం ఏర్పాటేస్తాం, వచ్చే భవిష్యత్తు 2026లోపు ఖచ్చితంగా నక్సలిజాన్ని లేకుండా చేస్తామన్నటువంటి మాటలు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా ఈ కొత్త ఏడాదిలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరుగుతూ వస్తూ ఉన్నాయి. గతంలో 5 మంది, ఆ తర్వాత 8 మంది, తాజాగా 12 మంది మావోయిస్టులు అయితే పోలీసుల కాల్పులో ఇక ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతము ప్రధానంగా మన తెలంగాణకు 15 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలోనే ఈ కాల్పులు జరగడం జరిగింది. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం. విజయ్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, అసలు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల ప్రాంతంలో జరిగినటువంటి ఈ కాల్పులు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? నిజంగా అసలు ఆ పోలీసులు 2 కిలోమీటర్లు ఉరికించి 12 మంది మావోయిస్టులని హతమార్చినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ సమీపంలోని మారేడుబాక అడవుల్లో మావోయిస్టులు సమావేశమవుతున్నట్లుగా కూడా పోలీసు బలగాలకైతే టిప్ అందింది. సో దీంతో 3 జిల్లాలకు చెందినటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్ డిఆర్జీ, అలాగే కోబ్రా కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్, అలాగే 5 బెటాలియన్లు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా 229వ బెటాలియన్ సిబ్బందితో కూడినటువంటి ఒక సంయుక్త బృందంగా ఏర్పడి ఈ ఆపరేషన్ లో అయితే పాల్గొన్నారు. సుమారు గురువారం ఉదయం సుమారు 1000 మంది డిఆర్జీ అలాగే కోబ్రా బలగాలు కూడా ఈ యొక్క కూంబింగ్ కు ఉపక్రమించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం 9 గంటల సమయంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఇరువైపులా కూడా భారీ ఎత్తున ఎదురు కాల్పులు అయితే మొదలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ కాల్పులు అయితే కొనసాగాయి. ఓ దశలో తమ వైపు నష్టం జరుగుతున్నట్లు గుర్తించినటువంటి మావోయిస్టులు అడవిలోకి వెళ్ళగా బలగాలు వారిని 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా వెంటాడి కూడా వాళ్ళని హతమార్చేటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా భారీగా ఆయుధాలను కూడా ఇంకా మందుపాత్రలు కూడా ఇతరత్ర సామాగ్రి మందుపాత్రకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మృతులను కూడా గుర్తించాల్సి ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే మృతుల్లో తెలుగు వారు ఉండి ఉంటారని చెప్పేసి కూడా కొంతవరకు పోలీసులు అయితే అనుమానిస్తా ఉన్నారు. అలాగే ఈ ఎన్కౌంటర్ లో భద్రతా సిబ్బందికి ఎలాంటి ప్రాణహాని కూడా జరగలేదని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారికంగా అధికారులు అయితే వెల్లడించారు. మరోవైపు ఛత్తీస్గఢ్ లో ఈ జనవరి నెలలోనే వేర్వేరు ఎదురు కాల్పుల్లో మొత్తం 26 మంది నక్సలైట్లు చనిపోయారు. సో జనవరి 12న బీజాపూర్ లోని మారేడ్ పోలీస్ స్టేషన్ లో పరిధిలోని భద్రతా సిబ్బందితో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 2 మహిళలు సహా 5 నక్సలైట్లు హతమయ్యారు. జనవరి 11న బీజాపూర్ నక్సలైట్లు అమర్చినటువంటి ఐఈడి పేలడంతో ఓ సిఆర్పిఎఫ్ జవాన్ కూడా గాయపడ్డారు. సో ఛత్తీస్గఢ్ లో 2 ఏళ్లలో భద్రతా దళాలపైన జరిగినటువంటి అతి పెద్ద దాడిలో నక్సల్స్ 60 నుంచి 70 కిలోల బరువు ఉన్నటువంటి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ను ఉపయోగించి వాహనాన్ని పేల్చివేశారని చెప్పేసి కూడా అధికారులు అయితే వెల్లడించారు. సో ఈ నెల ప్రారంభంలోనే బీజాపూర్ జిల్లాలో 8 మంది భద్రతా సిబ్బంది వారి పౌర డ్రైవర్ మరణించారని చెప్పేసి కూడా పోలీసులు తెలిపారు. సో రాష్ట్రంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్లు అయితే పెరిగాయి. సో భద్రతా దళాలతో గత ఏడాది కాలంలో జరిగినటువంటి వివిధ ఎన్కౌంటర్ లో సుమారుగా 219 మంది నక్సలైట్లు చనిపోయారని చెప్పేసి కూడా అధికారులు అయితే అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీశైలం. మరోవైపు ఈ నక్సలిజాన్ని ఖచ్చితంగా అంతం చేస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించినటువంటి తీరులోనే ఇప్పుడు అదే దిశగా భద్రతా బలగాలు కూడా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఛత్తీస్గఢ్ లో కానీ ఇప్పుడు తెలంగాణ బార్డర్ లో అడవిలో కానీ ముఖ్యంగా ఈ కూంబింగ్ చేసి నక్సలైట్లను హతమార్చేందుకు పెద్ద ఎత్తున రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది శ్రీశైలం.
ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో ఒక్కసారిగా పోలీసులు అటు డిఆర్జీ ఇటు కోబ్రా బలగాలు బరిలోకి దిగాయి. 1000 మంది ఒకేసారిగా అక్కడ కూంబింగ్ నిర్వహించడం, ఇక మావోయిస్టు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తోటి ఛత్తీస్గఢ్ ఆ అడవి ప్రాంతంలోకి దిగినటువంటి భద్రతా బలగాలు ఒక్కసారిగా ఇక మావోయిస్టులపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇద్దరు కాల్పులు జరుపుకున్నారు. అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. భారీ పేలుళ్ళు పేలుతూ ఉన్నాయి. అక్కడ మావోయిస్టులని పరిగెత్తించి కోబ్రా డిఆర్జీ బలగాలు వాళ్ళని వెంటడించి కాల్పులు జరుపుతూ ఉన్నారు. దాదాపు 2 కిలోమీటర్లు వాళ్ళని వెంటడించి 12 మంది మావోయిస్టులను చంపినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఇప్పటివరకు గత ఏడాది ఈసారి కంపేర్ చేసుకుంటే 200కు పైగా మావోయిస్టులు మరణించినట్టుగా లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. తాజాగా ఈ కొత్త సంవత్సరం ఇక 2025లో మాత్రం దాదాపు ఇప్పటివరకు 26 మంది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తుంది. తాజాగా మనం చూస్తూ వస్తున్నాం. నిన్న 12 మంది, అంతకుముందు ఒక 6, అంతకుముందు ఒక 8, ఇలా వరుసగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఎన్కౌంటర్లో అయితే మావోయిస్టులు మరణిస్తున్నటువంటి తీర్మానం చూస్తూ ఉన్నాము. సో గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నక్సలిజాన్ని ఏరి పారేస్తామన్నటువంటి మాటను నిజంగానే బలగాలంతా కూడా నిజం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ మరి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి మావోయిస్టులను టార్గెట్ చేసి ఇక పోలీస్ బలగాలు ఏరివేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. విజువల్స్లో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఆ బాంబుల బ్లాస్టింగ్ కావచ్చు, అక్కడ కూంబింగ్ నిర్వహణలో పోలీసులు మావోయిస్టులు ఏ విధంగా కాల్పులు జరుపుకుంటున్నారో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. మావోయిస్టుల దగ్గర నుంచి పోలీస్ బలగాలు కొన్ని పేలుడు పదార్థాలని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఛత్తీస్గఢ్ మారేడుబాక అడవిలో ఈ రకమైనటువంటి కాల్పులు, ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ జరిగింది. మారేడుబాక అడవి ఆ ప్రాంతం ఇతర ప్రాంతాల్లో కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సో దాదాపుగా మీరు అందరూ చూస్తూ ఉన్నాడు, దాదాపుగా ఒక 5-6 అవర్స్ కంటిన్యూగా ఒకరి మీద ఒకరు ఎదురుదాడి చేసుకునే ప్రయత్నం చేశారు. బట్ పోలీసుల్లో ఎవరికి కూడా గాయాలు కాలేదు, ఎవరికి కూడా పెద్దగా ప్రమాదం జరిగినట్టు తెలియట్లేదు. కానీ పోలీసులు మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే 1000 మంది బరిలోకి దిగి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులని తరుముతూ 2 కిలోమీటర్లు తరుముతూ వాళ్ళని కాల్చి చంపేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం ఇక్కడ వరకు మరి మావోయిస్టుల ఏరువేత ఆగుతుందా, ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.